ఎండాకాలమైనా, ఏ కాలమైనా మన ఒంటికి శక్తినిచ్చి, తక్షణం బలాన్నిచ్చే కూల్ డ్రింక్స్‌లలో సపోటా జ్యూస్ ఒకటి. ఈ సపోటా జ్యూస్‌లో విటమిన్ ఏ, సి ఉండి మనకు ఒంటికి ఫైబర్‌నిచ్చి, చల్లదనాన్ని కూడా ఇచ్చే ఈ డ్రింక్ తక్షణమే మనకు కావాల్సినంత ఎనర్జీని అందిస్తుంది ఈ సపోటా జ్యూస్. ఈ సపోటా జ్యూస్‌ని మనం ఇంట్లోనే మనకు అవైలబుల్‌గా ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోని చక్కగా తయారు చేసుకొని హెల్తీ అయిన డ్రింక్‌ని మన పిల్లలకి గానీ, పెద్దలకి గానీ ఇవ్వచ్చు. ఈ డ్రింక్‌ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఇందుకు గాను ముందుగా సపోటాలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 సపోటాలను తీసుకున్నాను. ఎందుకంటే ఈ వీడియో షూట్ చేయడానికి ముందే జ్యూస్ మొత్తం చేసేసాను. 3 మిగిలిపోయాయన్నమాట. వీడియో కోసం ఈ షూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 కాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పైన తొక్కు తీసేయాలన్నమాట. కత్తితో తీసేసినా పర్వాలేదు. ఒకవేళ సపోటాలు సాఫ్ట్‌గా మెత్తగా ఉంటే ఇలా చేత్తో కూడా పైన తొక్కని తీసేసి లోపల గుజ్జును తీయాలి. ఈ గింజలను కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ గుజ్జునే మనం జ్యూస్‌కి యూజ్ చేస్తామన్నమాట. ఈ పల్పు మొత్తాన్ని చెక్కుతో సహా యూజ్ చేయడం వల్ల మరీ ఎక్కువ ఫైబర్ అనేది వస్తుంది. అంత ఫైబర్ మనకు అవసరం లేదు. ఎందుకంటే మరీ ఎక్కువ ఫైబర్ తీసుకుంటే అరగదు మనకి. కాబట్టి తొక్కు తీసేసి ఈ గుజ్జును మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, చూసారా, నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు వీడియో కోసం ఇది చూపిస్తున్నాను మీకు. ఈ జార్‌లోనే 3 సపోటాలను గుజ్జు తీసాం కదా! ఈ గుజ్జుని దీంట్లో వేసేసి తగినంత షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే షుగర్ ఎక్కువ తీసుకునేవాళ్ళు ఎక్కువ, తక్కువ తీసుకునేవాళ్ళు తక్కువ. ఇలా తీసుకుని జార్‌ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పల్ప్ మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పాలు పోసుకోవాలి. పాలు ఎక్కువ పోసుకుంటే పాలు వాసనొస్తాయి. కాబట్టి కొంచెం పాలు వేసుకొని, ఇవి నేను ఫ్రిడ్జ్‌లో తీసిన వాటర్, చల్ల నీళ్ళనమాట. అలా చల్ల నీళ్ళు వాడకపోతే మనం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా! కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మంచినీళ్ళు వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకున్నామనుకోండి, మన హెల్తీ అయిన సపోటా జ్యూస్ అనేది రెడీ అయిపోతుందనమాట. చూసారా ఎంత చక్కగా వచ్చిందో! ఈ జ్యూస్ అనేది చూడ్డానికి గూడా ఎంతో చక్కగా ఉండి, తాగితే కూడా మన ఒంటికి శక్తినిస్తుంది. ఒంటికి ఫైబర్‌ని అందించి డైజెషన్ అనేది సరిగ్గా అయ్యేటట్టు చేస్తుందనమాట. దీంట్లో ఉండే విటమిన్‌లు, దీంట్లో ఉండే ఖనిజాలనేవి మన ఒంటికి తక్షణ శక్తినిచ్చి, మన ఒంటికి ఎనర్జీని ఇస్తాయి. తక్షణం శక్తి కావాలంటే సమ్మర్‌లో అయినా, ఏ కాలంలో అయినా సపోటా జ్యూసే బెస్ట్.